భగవద్గీత 4వ అధ్యాయము 12వ శ్లోకము పార్ట్ 1. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కోరుచు, కర్మణాం కామ్యకర్మలకు, సిద్ధిం ఫలమును, యజంతే యజ్ఞములతో పూజింతురు, ఇహ భౌతిక జగత్తునందు దేవతాః దేవతలను, క్షిప్రం హి అతి శీఘ్రముగానే, మానుషే లోకే ఈ మానవలోకమునందు, సిద్ధి జయము, భవతి కలుగును, కర్మజ కామ్యకర్మల నుండి. ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మలయందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. భాష్యము: ఈ లోకమున దేవతలను గూర్చిన అపోహలు అనేకములు గలవు. అల్పజ్ఞులైన వారు విద్వాంసులుగా చెలామణి అగుచున్నను, వారు దేవతలను భగవానుని వివిధ రూపములుగా భావింతురు. కానీ వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధ రూపములు కారు, కేవలము భగవానుని విభిన్న అంశములు మాత్రమే. భగవానుడొక్కడే కానీ అతని అంశాలు మాత్రము అనేకము. శ్వేతాశ్వరోపనిషత్తు నందు నిత్యానాం భగవానుడొక్కడినేనని చెప్పుచున్నది. ఈశ్వరః పరమః కృష్ణః, శ్రీకృష్ణుడొక్కడే పరమేశ్వరుడు, బ్రహ్మ సంహిత భగవానుడు ఈ భౌతిక జగత్తును పరిపాలించుట కొరకై దేవతలకు కొంత పాలనాధికారం ఇచ్చెను. ఈ దేవతలందరూ వివిధ స్థాయిలకు చెందిన భౌతిక శక్తులను కలిగి ఉన్నట్టి జీవులు. వారెన్నడూను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు భగవానుడు సమాన స్థితుల యందు కలరని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడు ఎనబడును. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటి వారు కూడా ఆ భగవానునకు సమానులు కాజాలరు. వాస్తవమునకు భగవానుడు బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలందరిచే పూజలందుకొనుచుండును. అయినను విచిత్రమైన విషయం ఏమిటంటే, కొందరు మూర్ఖులు మానవ నేతలను లేక కొన్ని జంతు రూపములను భగవానుని అవతారములనడి అపోహలతో పూజించుచుందురు. ఈ శ్లోకమునందు ఇహదేవతాః అను పదము ఈ లోకమునకు సంబంధించిన శక్తిమంతులైన మానవులను లేక దేవతలను సూచించును. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు
ఈ లోకమునకు చెందినవాడు కాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ లోకమునకు చెందినవాడు కాడు. అతడు ఈ భౌతిక జగత్తునకు అతీతమైన వాడు. శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడని మాయావాదులకు గురువు అయినట్టి శంకరాచార్యులు కూడా అంగీకరించిరి. కానీ మూర్ఖపు జనులు శీఘ్ర ఫలితముల కొరకై వివిధ దేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను అట్లు పొందబడిన ఫలితములు తాత్కాలికములు మరియు బుద్ధిహీనులకు మాత్రమే ఉద్దేశింపబడినవని ఎరుగజాలరు.